వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ డిహెచ్ఓ రాజిరెడ్డి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. అర్బన్, రూరల్ ప్రాంతాలతో పాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని అన్ని స్లమ్ ఏరియాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాల వ్యాధుల నియంత్రణకు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. సీజనల్ వ్యాధులపై తీసుకుంటున్న చర్యలపై వరంగల్ ఇన్ఛార్జ్ డిహెచ్ఓ రాజిరెడ్డితో మా శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచనకి ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అదే అలర్ట్ కొనసాగించాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అది జిల్లా కలెక్టర్లతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడ వ్యాధులు ప్రబలించే అవకాశం, ముఖ్యంగా డెంగ్యూ, అదేవిధంగా మలేరియా వంటి ప్రమాదకరమైనటువంటి రోగాల నుంచి బారిన పడేటువంటి పరిస్థితులను చక్కదిద్దే విధంగా అన్ని ఏర్పాట్లు, వసతులు కల్పించాలంటూ ఆదేశాలు చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ ట్రై సిటీ, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి అప్రమత్త చర్యలు తీసుకుంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం రాజిరెడ్డి గారు మనతో మాట్లాడతారు. అది ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారినే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిఎంహెచ్ఓ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటు అర్బన్, రూరల్ సంబంధించిన ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు, ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉందని మొదటిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంటుందని చెప్పుకోవచ్చు మనం. వరంగల్ జిల్లాకు సంబంధించి మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి కొంత రూరల్, కొంత అర్బన్ కలిసి ఉంది. సో అర్బన్కి వచ్చేస్తే అర్బన్లో చాలా ఎక్కడైతే హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేశాము, స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసాము, అక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ కార్పొరేషన్, జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ ప్లస్ వైద్య ఆరోగ్య శాఖ ఇద్దరు కలిసి ఖచ్చితంగా అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళ పబ్లిక్కి అవేర్నెస్ చేసుకుంటూ వాళ్ళకి ఏ రకంగానైతే మనం ఉండాలో వాళ్ళకి ఏదైతే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాలి ఆ ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళు మా స్టాఫ్ చెప్పుకుంటూ ఉంటుండ్రు. ప్లస్ మీ ప్రివెంటివ్ మెజర్స్ యాక్టివిటీ కూడా జీడబ్ల్యూఎంసీ ద్వారా ప్లస్ మాకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఏరియాలో కూడా సబ్ సెంటర్ ఉంది, ప్రతి ఏరియాలో యూపీఎస్సీ ఉంది. యూపీఎస్సీ ఫెసిలిటీ ప్రొవైడేషన్ ఎక్కడ కూడా ఉంది కూడా మన పబ్లిక్ చెప్తున్నాం. బస్సు దవాఖానాలు కూడా రెండు నడుస్తున్నాయి వరంగల్ అర్బన్లో. సో ప్రస్తుతానికి మనం స్టాఫ్ను అవార్డు చేసినాం. మెడిసిన్ కూడా స్టాక్ పొజిషన్ తెచ్చుకొని పెట్టుకున్నాం. ఎప్పటికప్పుడు అలర్ట్ ఉంది మన స్టాఫ్. వాళ్ళు ప్రతిసారి ఇంటింటి ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఫీవర్ సర్వే చేసి ఎక్కడైతే రిస్క్ ఏరియాస్ ఉన్నాయో ఆ రిస్క్ ఏరియాస్లో మనకు రోమింగ్ అవసరం సర్వే చేయడం జరుగుతుంది. తర్వాత రూరల్కి వచ్చేస్తే ప్రతి రూరల్లో మనకు పడ్లామి పీసీలు ఉన్నాయి. పడ్లామి పీసీలలో కూడా స్టాఫ్ని మనం ఆల్టర్నేట్ అవ్వడం తీసుకుని ప్రతి పీసీలో కూడా అందరు డాక్టర్లు, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ ఉండే విధంగా మనం అరేంజ్మెంట్ చేసుకున్నాం. అందరికీ కూడా సబ్ సెంటర్లో ఉన్న ఏఎన్ఎంలో కావచ్చు, బయట మన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ వాళ్ళందరికీ కూడా మనకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చెప్పింది. కలెక్టర్ గారు ఆల్రెడీ రివ్యూ పెట్టారు. కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆదర్శాల వరకు మనం కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా పిఎస్సీ లెవెల్కు అందరికీ ఏఎన్ఎంలకు, ఆశా వాళ్ళకు, సెకండ్ ఏఎన్ఎంలకి ప్లస్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ డాక్టర్లకి ప్లస్ పిఎస్సీ డాక్టర్లకి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, స్టాక్ దగ్గర పెట్టుకోమని చెప్పాము. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేయమని చెప్పాము. ఎక్కడ రిస్క్ ఏరియాస్ ఉంటే అక్కడ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పినాం. ఒకవేళ డెంగ్యూ కేసెస్ పాజిటివ్ వచ్చినా, మలేరియా కేసు పాజిటివ్ వచ్చినా, డెంగ్యూ కేసెస్ వస్తే ఇంటింటికి హౌస్ సర్వే చేసి స్ప్రేయింగ్ యాక్టివిటీను ప్రివెంటివ్ మెజర్ తీసుకోమని చెప్పినాం. మలేరియా కూడా అదేవిధంగా తీసుకోమని చెప్పినాం. స్లైడ్ తీసుకోవడానికి కూడా మనకు స్టాక్ పొజిషన్స్ ఉంది. ఎవ్రీథింగ్ మేము రెడీ ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి మేము రెడీ ఉన్నాం. ప్రధానంగా డెంగ్యూ, మలేరియాకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎక్కడెక్కడ ఆ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టుగా మీరు గుర్తించారు, వాటి మీద ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పటి వరకు వరంగల్ డిస్టిక్లో 53 డెంగ్యూ కేసులు వచ్చినాయి. 53 డెంగ్యూ కేసులు ఈ మంత్లో 4 కేసులు వచ్చినాయి. ఈ 4 కేసులు ఇవాళ కూడా ఒకటి కాశీబుగ్గల కేసు వస్తే అక్కడికి స్టాఫ్ను పంపించడం జరిగింది. అక్కడ స్ప్రేయింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ప్లస్ అక్కడ ఇండోర్ స్ప్రే జరుగుతుంది, అవుట్ సైడ్ స్ప్రేయింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ప్లస్ హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. కాజ్ కూడా కనుక్కోవడం జరుగుతుంది. పబ్లిక్ అవేర్నెస్ జరుగుతుంది. 54 కేసెస్ ఏదైతే అనుకున్నామో రూరల్ వచ్చిన కేసులన్నిటికీ కూడా కన్సర్న్ మెడికల్ ఆఫీసర్, పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. మా దగ్గర ఇక్కడ మలేరియా సెక్షన్కి సంబంధించిన సెక్షన్ వాళ్ళని కూడా అక్కడికి పంపడం జరిగింది. ప్రతి కేసుకు కూడా మనం వెళ్ళి సర్వే చేసిన ప్రతి చుట్టుపక్కల ఉన్న 100 ఇళ్ళకు కూడా మనం సర్వే చేసి క్లియర్గా పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకైతే జిల్లా అధికార యంత్రం అంతా అలర్ట్ అయింది. ఇప్పటికే ఏదైతే శుభ్రత పరిశుభ్రత నినాదంతో ముందుకు సాగే విధంగా అయితే అన్ని చర్యలు చేపడుతున్నాము. వైద్య ఆరోగ్య శాఖ తరపున మాత్రం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యవంతమైనటువంటి సేవలు అందించే విధంగానైతే ముందుకు సాగుతున్నామని చెప్తున్నటువంటి అంశం అయితే ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ రాజిరెడ్డి గారు చెప్తున్న అంశం అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.